#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నవీన్ గోపి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనం స్కాల్ప్ వెనకాల భాగం నుంచి ఏవైతే వెంట్రుకలు తీసి ఇంప్లాంట్ చేస్తున్నామో అవి బాల్డ్నెస్కి రెసిస్టెంట్. అందువల్లనే ఆ వెంట్రుకలు తీసి మనం ఫ్రంట్ హెయిర్ లైన్ ఏరియాలో ఎప్పుడైతే ఇంప్లాంట్ చేస్తామో అది ఫర్దర్గా బాల్డింగ్ అవ్వదు, అవి అలాగే గ్రో అవుతాయి. సో అందుకనే నేను మాటికి ఏం చెప్తాను అంటే మీరు హెయిర్ లైన్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో దాన్ని ప్రత్యేకించి మెచ్యూర్ మేల్ ప్యాటర్న్, అంటే మగవాళ్ళు ప్రత్యేకించి మీ వయసు చిన్నగా ఉన్నా కూడా మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ గురించే ప్లాన్ చేయాలి. అటువంటి హెయిర్ లైన్ అయితే మాత్రమే మీ ఏజ్ పెరిగినా కూడా రెసిస్టెంట్గా ఉండడం వల్ల న్యాచురల్గా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు గనక చిన్న ఏజ్ ఉంది కదా అని హెయిర్ లైన్ చాలా కిందికి పెట్టుకున్నారనుకోండి, ఏజ్ పెరిగే కొద్దీ మీకు తల పై భాగంలో వెంట్రుకలు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీ ఏజ్ పెరిగిన తర్వాత ఆ హెయిర్ లైన్ ఆక్వర్డ్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. అందరూ మీ ఫేస్లో ఫస్ట్ దాన్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే స్కాల్ప్ వెనకాల భాగంలోంచి ఎప్పుడైతే తీసుకొని హెయిర్ లైన్ క్రియేట్ చేసి ఇంప్లాంట్ చేస్తామో అటువంటి హెయిర్ లైన్ బాల్డ్నెస్కి అస్సలు గురి కాదు. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే ఆ హెయిర్ లైన్ వెనకాల భాగంలో ఉన్న హెయిర్ని మీరు లాస్ అవ్వకుండా కాపాడుకోవాలి.